ఓ తెలుగు సినిమాపై మనసు పడ్డాడా? తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో దుల్లగొట్టిందో అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. దీంతో అక్కినేని క్యాంప్ మొత్తం ఫుల్ ఖుషీలో ఉంది. సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు సైతం తండేల్ సినిమా చూసి ఫిదా అయిపోయారు. రీసెంట్గా టాలెంటెడ్ హీరో ధనుష్, డాన్స్ మాస్టర్ ప్రభుదేవ ఈ సినిమా చూశారట. సినిమా చూసిన వెంటనే వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి మరీ తండేల్ టీంకి కంగ్రాట్స్ చెప్పారంటే సినిమా ఏ స్థాయిలో వాళ్ళని మిస్మరైజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ప్రభుదేవ అయితే స్పెషల్ ఫ్యాన్ అయిపోయాడట. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ధనుష్కి తండేల్ సినిమా బాగా నచ్చేయటంతో ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మధ్యలో ఓటీటీల హవా పెరిగిపోవడంతో రీమేక్ సినిమాలపై జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు రీమేక్ ట్రెండ్ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. సూపర్ స్టార్ విజయ్ కూడా తన లాస్ట్ మూవీగా భగవంత్ కేసరి రీమేక్ చేస్తున్నాడు. అంటే రీమేక్ సినిమాని సరిగ్గా తీస్తే ఇప్పటికీ ఆడియన్స్ ఆదరిస్తారనే చెప్పొచ్చు. నిజానికి తండేల్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా రిలీజ్ అయింది. కానీ నాగచైతన్యకి వేరే రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేకపోవడంతో అక్కడ ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అందుకే ధనుష్ ఈ సినిమాని తమిళ ప్రేక్షకులకు తగ్గట్టుగా రీమేక్ చేస్తే అదిరిపోయే హిట్ కొట్టొచ్చని భావిస్తున్నారట. మొత్తానికి తండేల్ రీమేక్ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రీమేక్ ఎలా ఉంటుందో, ఒరిజినల్ సినిమా రేంజ్ లో హిట్ కొడుతుందో లేదో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.